అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. వీడియో లెంత్ 30 నుంచి 35 నిమిషాలు, ఒక్కోసారి ఎక్కువ ఉండొచ్చు. చివరి వరకు చూడండి. చివరి వరకు చూసిన తర్వాత మీకు ఎస్ బాగుంది అన్నప్పుడు ఎక్కడో దగ్గర లైక్ చేయండి. వీలైతే ఫస్టే లైక్ చేసేయండి. మీరు చేసే ప్రతి లైకు ఇంపార్టెంట్. ఇక ఎవరు ఏమీ అనుకోవద్దు, ఫ్రీ ప్రమోషన్స్ అనేవి ఆపేసాము, ఎవరిని డిస్టర్బ్ చేయకూడదని. సరే, డైరెక్ట్గా కంటెంట్లోకి వెళ్ళిపోతున్నాను. నిన్న రాజ్యాంగ దినోత్సవం, రాజ్యాంగాన్ని ఆమోదించిన దినోత్సవం 75 ఏళ్ళు అయింది. కాబట్టి దేశవ్యాప్తంగా కూడా ఒక ఏడాది పాటు వేడుకలు నిర్వహించాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు నిన్న పార్లమెంటులోను ఉభయ సభల్లోనూ దీనికి సంబంధించిన వేడుకలు జరిగాయన్నమాట. రాజ్యాంగమే మన బలం, అది ఒక పురోగమన పత్రం, వ్యవస్థల సమన్వయంతో ప్రజలకు మేలు. రాజ్యాంగ దినోత్సవంలో రాష్ట్రపతి ముర్ము రాజ్యాంగ స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని కలిసి పనిచేయాల్సిన బాధ్యత శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలపై ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సామాన్యుల జీవితాలను మెరుగుపరచడానికి అది అవసరమని చెప్పారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం ప్రత్యేకంగా నిర్వహించిన పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ప్రజాస్వామ్య గణతంత్ర దేశానికి రాజ్యాంగం బలమైన పునాది వేసిందన్నారు. పౌరుల ప్రాథమిక విధులేమిటనేది రాజ్యాంగంలో స్పష్టంగా నిర్వచించారు. దేశ ఐక్యత, సమగ్రతలు కాపాడటం, సామరస్యాన్ని పరిరక్షించడం, మహిళల హుందాతనానికి భంగం కలగకుండా చూడడం గురించి రాజ్యాంగం నొక్కి చెప్పింది. ఇట్లా రాజ్యాంగం యొక్క ఆవశ్యకత, విశిష్టత వివరిస్తూ నిన్న కార్యక్రమం జరిగింది. 1 ఇయర్ పాటు, ఈ ఏడాది పాటు దేశవ్యాప్తంగా జరగబోతున్నారు ఈ వేడుకలు. మళ్ళీ వచ్చే సంవత్సరం నవంబర్ 26 వరకు వేడుకలు జరుగుతాయి. చాలా మంచి విషయం. ఎందుకంటే రాజ్యాంగం విలువ ఏమిటనేది కొత్త తరానికి కూడా తెలియాలి, మన పిల్లలకు కూడా తెలియాలి. ఇప్పుడు పిల్లలకి ఇదంతా ఏం తెలియదు. సినిమాల గురించి తెలిసినంతగా రాజ్యాంగం గురించి తెలియదు. ఇప్పుడు పుష్ప సినిమాను ఒక 3 సంవత్సరాలు పిల్లోడికి కూడా తెలుసు. పుష్ప సినిమా ఏంటి, దాని చరిత్ర ఏంటి, ఆ స్టోరీ ఏంటి అనేది కూడా చెప్పేస్తాడు. అదే రాజ్యాంగం అంటే కనీసం దాని స్పెల్లింగ్ తెలియదు, దాని ఉద్దేశం తెలియదు, ఏమీ తెలియదు. అది తల్లిదండ్రుల లోపమే. అయితే అలాగని చిన్నప్పటి నుంచే మనం చెప్పలేం, వాళ్ళకున్న ఇంట్రెస్ట్స్ వేరు ఉంటాయి, మనం చిన్నప్పటి నుంచే ఎక్కించలేం. అలాగని పూర్తిగా వదిలేయకుండా కాస్త అవగాహన వచ్చిన తర్వాత, ఈ వ్యవస్థల మీద అవగాహన వచ్చిన తర్వాత, అసలు ఈ పోలీస్ స్టేషన్లు ఏంటి, ఈ కోర్టులు ఏంటి, ఇవన్నీ ఎవరి కింద పనిచేస్తాయి, ఇవన్నీ ఎందుకు పనిచేస్తున్నాయి, మన హక్కులేంటి, ఈ హక్కులకి రూపకర్త ఎవరు, ఇవన్నీ ఎక్కడ నిర్దేశించబడ్డాయి, ఇతర దేశాల్లో ఏమైనా మాట్లాడితే, ఏమైనా పోస్ట్ చేస్తే, ఏమైనా బూతు వాడితే బహిరంగంగా కాల్చిపడేస్తారు, లేదా బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపేస్తారు. కానీ మన దేశంలో ఆ సంస్కృతి ఎందుకు లేదు? సో ప్రజలకున్న హక్కులు ఎంత పెద్దవి, అందరికంటే ప్రజలే బాస్. మనకి పాలించడానికి పాలకులు ఉంటారు, నాయకులు ఉంటారు, కానీ వాళ్ళని దించడానికి మనకు ఒక ఆయుధం ఉంది. ఎవరికైనా కళ్ళు నెత్తికెక్కి ఎవరైనా పరిపాలన సవ్యంగా చేయకపోతే వాళ్ళని మనం దించేయచ్చు. అందుకే నియంతృత్వం అనేది ఎల్లకాలం సాగదు అంటారు. ఇతర దేశాల్లో నియంతృత్వం ఎల్లకాలం సాగుద్ది. చైనా, రష్యా లాంటి దేశాల్లో మనం చూస్తున్నాం. కానీ మన దేశంలో ఎవరికైనా నియంతృత్వం పెరిగితే, పొగరు పెరిగితే, అహంకారం పెరిగితే, అధికారం మదం పెరిగితే 5 ఏళ్లలో లాగి పడేస్తున్నాంగా వెనక్కి. సో అదే మన రాజ్యాంగ గొప్పతనం. సో అతి కొద్ది దేశాల్లో మాత్రమే ఇటువంటి వ్యవస్థలు ఉన్నాయన్నమాట. అందుకే మన రాజ్యాంగం ఇతర దేశాలు, దాదాపుగా 12 దేశాలు, 12 పెద్ద దేశాల్లో ఉన్న మంచిని గ్రహించి మన రాజ్యాంగం రాశారు. ఏదో ఒక దేశం 2 దేశంలో కాదు, 12 అభివృద్ధి చెందిన దేశాల్లో మంచిని, ఒక చోట ఒక వ్యవస్థని, మరో చోట మరో వ్యవస్థని, మరో చోట మరో వ్యవస్థని పట్టుకొచ్చి మన రాజ్యాంగాన్ని లిఖించారనమాట. అందుకే మనం ఇంత స్వేచ్ఛగా, ఇంత గొప్పగా ఉండగలుగుతున్నాం. సో అందుకే వీలైనప్పుడల్లా పిల్లలకు చెప్పండి. అయితే పిల్లలకు అంత ఈజీగా అర్థం కాదు. నాకున్న పైత్యానికి, నాకున్న చేదస్తానికి నేనేం చేశా, మా పిల్లోడు 6th 7th ఉన్నప్పుడు బోర్డు మీద పాఠం చెప్పా. వాడికి ఏమీ అర్థం కాల. 6th ఉన్నప్పుడు చెప్పాను, ఏమీ అర్థం కాల. 8th క్లాస్లోకి వెళ్ళిన తర్వాత అవి లెసన్స్లో కొన్ని లైన్స్ వచ్చేసరికి, కొన్ని చాప్టర్స్ వచ్చేసరికి డాడీ మీరు చెప్పింది వచ్చింది అని అనడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత నేను మళ్ళీ చెప్పాను. అంటే పిల్లలకు మనం చెప్పినా సరే వాళ్ళకి స్కూల్లో చెప్పింది, ఆ పుస్తకంలో ఉన్నదే మైండ్కి ఎక్కించుకుంటారు. సో ఆ పుస్తకంలో ఉన్నప్పుడు మనకి ఇదే అవకాశం దొరికింది కదా అని చెప్పి ఇంకా ఎక్కువ చెప్పేయచ్చు అనమాట.
అటువంటి ప్రయత్నం చేయండి. పేరెంట్స్గా మన బాధ్యత అది. తర్వాత రాజ్యాంగ దినోత్సవం గురించి అన్ని పత్రికల్లో రాశారు, బ్యానర్లో వేశారు. తర్వాత అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం 2029 నాటికి 5 లక్షల ఐటీ వర్క్ స్టేషన్లు, స్టార్టప్లకు 25 లక్షల వరకు సీడ్ ఫండింగ్. ఐటీపై సీఎం చంద్రబాబు సమీక్ష. చంద్రబాబు రాజధాని అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. యువత భవిష్యత్తు అంతా డీప్ టెక్నాలజీ, కృత్రిమ మేధ లాంటి నూతన సాంకేతికతలపైన ఆధారపడి ఉంటుందన్నారు. నూతన ఐటీ పాలసీపై సీఎం మంగళవారం తన కార్యాలయంలో సమీక్షించారు. ఇదొక మంచి విషయమేనండి. 2029 నాటికి 5 లక్షల ఐటీ వర్క్ స్టేషన్లు అని చెప్పడం, నిజానికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయత్నాలు, చెప్తున్న మాటలు ఇవన్నీ మనం వింటుంటే, చూస్తుంటే 2029 నాటికి ఖచ్చితంగా మన రాష్ట్ర పురోగతి మారుతుందేమో, ఎంతో ముందుకు వెళ్తుందేమో అనిపిస్తుంది. గుజరాత్కి పోటీగా వెళ్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే వచ్చిన పెట్టుబడులు మామూలుగా కాదు, కొన్ని వేల కోట్ల పెట్టుబడులు వస్తూనే ఉన్నాయి కదా. అలాగే ఈ రాజధాని నిర్మాణం గురించి, ఐకానిక్ భవనాల గురించి చెప్తున్నప్పుడు కూడా ఓకే, మనం కూడా ఇతర రాష్ట్రాల కంటే ముందుగానే వెళ్తామనే నమ్మకం అయితే కలుగుతుంది. కాకపోతే దీని మీదే ఈ మాటలు చెప్తారా, చేతల్లో చూపిస్తారా అనే దాని మీద వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నమాట. తర్వాత డిసెంబర్ 20న రాజ్యసభ ఉప ఎన్నికలు. మన రాష్ట్రంలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సభ్యులుగా ఉన్న 3 ఆ పార్టీకి ఆ పదవులకు రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణ గారు, బేదా మస్తాన్ గారు అండ్ ఆర్ కృష్ణయ్య గారు. ఈ 3 ఇప్పుడు కూటమిగా దొక్కుతాయి. మనకున్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా, ఎంపీల సంఖ్యాబలం ఆధారంగా కూటమిగా దొక్కుతాయి. కూటమి నుంచి మేబీ బేదా మస్తాన్ గారికి అవకాశం ఉండొచ్చు అంటున్నారు. ఆయన వదులుకున్న రాజ్యసభ ఆయనకే ఇచ్చేస్తారు టీడీపీ నుంచి. మరో రాజ్యసభ స్థానం జనసేన పార్టీకి దక్కే అవకాశం ఉంది. జనసేన పార్టీకి ఇప్పుడు వరకు రాజ్యసభలో వెళ్ళలేదు. రాజ్యసభలో ఇప్పుడు వరకు వాళ్ళకి ప్రాతినిధ్యం లేదు. మొదటిసారి వెళ్ళే అవకాశం ఉంది. మేబీ ఈ 3ట్లో ఒకటి జనసేనకి ఇస్తారా ఇవ్వరనేది చూడాలి. ఇస్తే మాత్రం మేబీ నాగబాబు గారు అవుతారనేది ఒక సమాచారం, ఒక టాక్, గాసిప్. ఇక రెండో వ్యక్తి టీడీపీలో వర్లరామయ్య గారు ఉన్నారు, యనమల రామకృష్ణుడు గారు ఉన్నారు, కనకమేడల రవీంద్ర కుమార్ గారు, ఇలా చాలామంది ఉన్నారు. ఎవరు అవుతారనేది చూడాలి. ఇట్లా ఈ 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి డిసెంబర్ 20న పోలింగ్ అండ్ కౌంటింగ్ జరగబోతుంది. మేబీ ఏకగ్రీవంగానే అయిపోతారు, వేరే నామినేషన్స్ ఏమీ ఉండకపోవచ్చు. మీరు కింద యాడ్ చూస్తున్నారు కదా, భవిష్య ఫాల్కాన్ అని. అది మన తెలుగు వాళ్ళే బెంగళూరులో స్థిరపడి గేటెడ్ కమ్యూనిటీ, మిడిల్ క్లాస్ పీపుల్ కోసం, అక్కడ ఐటీ ఎంప్లాయీస్, రకరకాల వర్గాల్లో ఉన్న వెళ్ళిన వాళ్ళ కోసం చాలా అంటే దాన్ని చూసి వచ్చిన వాళ్ళు చెప్తున్నారనమాట. రీజనబుల్ ప్రైసు, బాగుంది అని మంచి ఫీడ్బ్యాక్, పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. ఎవరికైనా బెంగళూరులో సొంత ఇల్లు కావాలి అనుకునే వాళ్ళు వీలైతే ఆ గేటెడ్ కమ్యూనిటీని చూడండి, వాళ్ళకి ఫోన్ చేయండి, వెళ్ళి చూడండి, నచ్చితే కనుక తీసుకోండి. రీజనబుల్గా ఉంది, కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీ బాగుంది అని మనకు ఫీడ్బ్యాక్, అన్ని పాజిటివ్ రివ్యూస్, పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. అందుకే భవిష్య ఫాల్కాన్కి కాల్ చేసి వెళ్ళండి ఈరోజే, ఎప్పుడు కుదిరితే అప్పుడు ఈ వారంలో. ఇక రఘురామకృష్ణరాజు గారిని చిత్రహింసలు పెట్టిన కేసులో విజయ్ పాల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రి 9:30 ఆ టైంలో అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు ముందస్తు బెయిల్ కోసం. సుప్రీంకోర్టు కూడా కనికరించాల, ముందస్తు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసింది ఒక రకంగా. ఆయన అరెస్ట్కి మార్గం సుగమం అయింది పోలీసులకు. మరోవైపు ఆయన దర్యాప్తులో కూడా సహకరించడం లేదు, పోలీసు విచారణకు కూడా సహకరించడం లేదు, ఏవి సమాధానాలు స్పష్టంగా చెప్పడం లేదు. దీంతో ఇతనికి అరెస్ట్ చేయాలి తప్పదు అని చెప్పి పోలీసులు భావించి రాత్రి 9:30 సమయంలో అతన్ని అరెస్ట్ చేశారనమాట. నైట్ అంతా అతన్ని పోలీస్ స్టేషన్లోనే ఉంచి మార్నింగ్ ఈరోజు కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఇతనికి మళ్ళీ కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు రిమాండ్ కోర్టుకి తీసుకువెళ్తారు, కోర్టు రిమాండ్ విధిస్తుంది. ఆ తర్వాత ఇతన్ని కస్టడీలోకి తీసుకుంటారు. అప్పుడు మేబీ ఇతను ఏమైనా పెద్ద తలకాయల పేర్లు చెప్తే, తన వెనక ఎవరున్నారు, ఎవరు చెప్తే అలా చేశారు, ఎందుకు కొట్టారు, ఒక ఎంపీని, ఒక సిట్టింగ్ ఎంపీని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని రాత్రంతా కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? విజయ్ పాల్కి లేదా రఘురామకృష్ణరాజు గారికి పర్సనల్ గొడవలు ఏమీ లేవు. ఇతనికి ఎవరో చెప్తేనే అలా చేసి ఉండొచ్చు. అలా ఎవరు చెప్పారు? అప్పుడు వీడియో కాల్లో నిజంగా ఎవరైనా ఉన్నారా, ఎవరైనా ప్రెజర్ పెట్టారా? అవన్నీ కూడా ఆయన నోరు విప్పితేనే తెలిసేది. ఆయన ఏమో నోరు విప్పట్ల.
సో అది పోలీసులకు కావాల్సిన అంశం అన్నమాట. అది కొంచెం సీరియస్ కేసు అవ్వబోతోంది. పెద్ద పెద్ద తలకాయలు దీనిలో బయటకు రాబోతున్నాయి. ఇక చలి పెరిగింది, ఏజెన్సీలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు. తర్వాత గ్రామీణ రోడ్ల అభివృద్ధికి చేయూతనివ్వండి, జల్ జీవన్ మిషన్ గడువు పొడిగించండి, ఏపీలో పర్యాటకాభివృద్ధికి సహకరించండి, కేంద్రానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి, ఢిల్లీలో సుడిగాలి పర్యటన, 6 మంత్రులను కలిసి వినతులు, ఉపరాష్ట్రపతితో మర్యాదపూర్వక భేటీ. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఢిల్లీలో చకచక కేంద్ర మంత్రులను కలుస్తున్నారు, వినతి ఇస్తున్నారు, బయటకు వస్తున్నారు. మళ్ళీ ఇంకో మంత్రిని కలుస్తున్నారు, రకరకాల వినతి విజ్ఞాపనలు ఇస్తున్నారు, బయటకు వస్తున్నారు. ఇట్లా నిన్నంతా బిజీగా గడిపారు. 6 కేంద్ర మంత్రులతో నిన్న కలిశారనమాట పవన్ కళ్యాణ్ గారు. పర్యాటకానికి సంబంధించి, గ్రామీణ రోడ్లకు సంబంధించి, జల్ జీవన్ మిషన్కి సంబంధించి, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి అనేక కీలక అంశాలను ఆయన రాష్ట్రానికి సాధించే పనిలో ఉన్నారు. అదొక రకంగా మంచి విషయమే. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో కూడా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత డిజిటల్ పంచాయతీలు, ప్రజలు ఎక్కడి నుంచైనా సేవలు పొందే అవకాశం. ఆన్లైన్లో ఆస్తి పన్ను చెల్లించవచ్చు, వ్యాపార లైసెన్సులు పొందొచ్చు. జనవరి నుంచి పల్లెల్లో అత్యాధునిక సేవలంట. ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఉన్నా మీ సొంత ఊళ్ళోని మీ ఇంటికి ఏటా ఆస్తి పన్ను చెల్లించాలంటే ఇక పంచాయతీ వరకు రానక్కర్లేదు. ఉన్న చోటు నుంచే నేరుగా ఆన్లైన్లో ఆస్తి పన్ను చెల్లించవచ్చు అంటండి. సో ఇప్పటి వరకు అర్బన్ ఏరియాస్లో ఉంది, మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్స్లో ఈ ఫెసిలిటీ ఉంది, ఆన్లైన్లో కట్టొచ్చు. ఇక మీదట పంచాయతీల్లో కూడా వస్తుందన్నమాట. ఎప్పుడో వచ్చే డిజిటల్ పంచాయతీలు యాక్చువల్లీ ఎప్పుడు క్లస్టర్ లెవెల్లో 2014-15లోనే వచ్చాయి. కానీ అప్పుడు మా మధ్యలో ఒక 5 ఏళ్ళు వేరే ప్రభుత్వం ఉండడంతో దానికి పక్కన పెట్టారు. ఇప్పుడు మళ్ళీ తీసుకురాబోతున్నారు. తర్వాత నిబంధనలు ఉల్లంఘించి అదానీకి అనుమతి ఇచ్చేశారు. మంత్రివర్గం ఆమోదం లేకుండానే 2 అనుబంధ విద్యుత్ విక్రయ ఒప్పందాలు. అజూర్ పవర్ బదులు అదానీ నుంచి 2333 మెగావాట్ల కొనుగోలుకు సెకీకి సమ్మతి. ఆ నిర్ణయం ఆధారంగా ఆఘమేఘాలపై కుదిరిన అనుబంధ ఒప్పందాలు. వ్యవహారమంతా చక్కబెట్టేశాక నిర్ణయాలకు రాటిఫికేషన్ కోరుతూ లేఖ. ఏపీపీసీసీ చైర్మన్ హోదాలో నిర్ణయాలు తీసుకున్న విజయానంద్. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వాటిని రాటిఫై చేయాల్సింది ఆయనే. అదానీ వ్యవహారంలో వెలుగులోకి సరికొత్త విషయాలు. ఎన్ని విషయాలు వెలుగులోకి వచ్చినా ఈ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం సీరియస్గా తీసుకోదు. కాంట్రాక్టులు రద్దు చేయదు, టెండర్లు రద్దు చేయదు, వాళ్ళ మీద కేసులు నమోదు చేయదు. ఎందుకు ఎన్ని విషయాలు బయటకు వచ్చినా మంత్రివర్గం ఆమోదం మేరకు ఏదైనా ఒప్పందం కుదుర్చుకుంటే అందులో మార్పు చేర్పులకు మళ్ళీ మంత్రివర్గం ఆమోదం పొందాలి. కానీ అందుకు విరుద్ధంగా అధికారుల కమిటీయే ఆ ఒప్పందంలో మార్పులు చేర్పులకు సమ్మతిస్తే, వాటి ఆధారంగా అనుబంధ ఒప్పందాలు కూడా జరిగిపోతే అది ఖచ్చితంగా నిబంధనల ఉల్లంఘనే. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆంధ్రప్రదేశ్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ హోదాలో ఇలాంటి తీవ్ర ఉల్లంఘనకు పాల్పడ్డారు. ఇప్పుడు దీన్ని కదిపితే తేనె తుట్టె కదిపినట్టు ఉంటుంది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు చిక్కిపోతారు, రెడ్ హ్యాండెడ్గా ఆధారాలతో సహా ఆయన దొరికిపోతారు అనుకుందాం. ఈ విషయంలో, ఈ విద్యుత్ ఒప్పందాల విషయంలో, అదానీ గారికి ప్రాజెక్టులు కట్టబెట్టిన విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ సంబంధిత అధికారులు దొరికిపోతారు అనుకుందాం. మరి ఇదే కేసులో అదానీని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది, అదానీని కూడా విచారించాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇదే కేసులో అప్పటి సిట్టింగ్ మంత్రిగా ఉన్న బాలినేని గారిని కూడా విచారించాల్సి ఉంటుంది. ఎందుకంటే బాలినేని గారు ఎంతగా తాను డిజిటల్ సంతకం నేను చేయలేదు, నాకు తెలియదని చెప్పినా అది కోర్టుకు చెప్పుకోవాలి తప్ప ముందుగానే చెప్తే కుదరదు. కాబట్టి ఇందులో ప్రభుత్వం ముందుకు వెళ్ళదనే అనుకుంటున్నాను నేనైతే. ఇంకా అందుకే ఆలోచిస్తూనే ఉన్నారు. లేకపోతే ఇప్పటికే 4 రోజులైంది విషయం బయటకు వచ్చి. ఈపాటికే అదానీ మీద కేసు నమోదైపోవాలి, జగన్ మీద కేసు నమోదైపోవాలి, ఒక సిట్టో సిబిఐయో వేసేయాలి. కానీ ఏమీ జరగట్లేదంటే అదానీ జోలికి వెళ్ళడం ఇష్టం లేక. ఇది సంగతి. కార్టూను నేనే కింగ్, ఏక్నాథ్ షిండే కాదు, నేనే దేవేంద్ర ఫడ్నవీస్. కింగ్ మేకర్ మాత్రం నేనే, ఈయన అజిత్ పవార్. వీళ్ళ ముగ్గురు మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఎవరి ఫీలింగ్ వాళ్ళు చెప్పుకుంటున్నట్టు మహా సస్పెన్స్. సీఎం ఎవరు అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతుందని కార్టూన్ వేశారనమాట.
ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్కు భూముల కేటాయింపు ఎకరా 51.39 లక్షలకు. తొలి దశలో 2200 ఎకరాలు. వివిధ రాయితీలు ప్రోత్సాహకాలతో ప్యాకేజీ ప్రకటించిన ప్రభుత్వం. ప్రాజెక్టు త్వరగా మొదలయ్యేలా సమన్వయానికి ప్రత్యేక అధికారి. 1.35 లక్షల కోట్లతో 2 దశల్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఏర్పాటు కాబోతున్న ఆర్సెలార్ మిత్తల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ మన ఒక రకంగా చెప్పుకోవాలంటే మన దేశంలో అత్యధిక పెట్టుబడి అది. 1.35 లక్షల కోట్లు. పెద్ద సంస్థ అవ్వబోతోంది అన్నమాట. దానికి భూమి కేటాయింపు జరిగింది. 2200 ఎకరాలు ఇచ్చారు. తొలి దశలో 2 దశల్లో 55,000 మందికి ఉద్యోగాలు ఇస్తారు ఇక్కడ. ఇక పవన్ కళ్యాణ్ గారు ఎవరెవరిని కలిశారనే ఆ ఫోటోలు, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ గారిని, అలాగే కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అండ్ పవన్ కళ్యాణ్కి సాంప్రదాయ తలపాగా ధరింపజేస్తున్న పర్యాటకం సాంస్కృతిక శాఖల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఇవన్నీ ఫోటోలు ఇచ్చారనమాట. మా స్వామికి భద్రత వద్దు, డీజీపీకి శారదాపీఠం లేక రాష్ట్రాన్ని విడిచిపెట్టనున్న స్వరూపానందేంద్ర. అంతేగా వాళ్ళ పార్టీ అధికారం కోల్పోయిందిగా, ఇంక రాష్ట్రంతో ఏం పని. నేడు ప్రధానమంత్రితో పవన్ కళ్యాణ్ భేటీ. జగన్కు అదానీ లంచంపై సీఎంతో చర్చించి నిర్ణయం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మనకు దారి దీపం, దేశమే ముందనే భావన ముఖ్యం. సుప్రీంకోర్టులో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. అదొకటి. సెకీ విద్యుత్కు ఐఎస్టీఎస్ ఛార్జీలు కట్టాల్సిందే. నిన్న మొన్న సాక్షిలో రాశారు ఐఎస్టీఎస్ ఛార్జీలు ఏమీ ఉండవు అని. కానీ ఐఎస్టీఎస్ ఛార్జీలు కట్టాల్సిందే. కేంద్రం ఇచ్చే రాయితీ కొంతే. ఒక్కో మెగావాట్కు లభించే రాయితీ 4 లక్షలే. ప్రతి మెగావాట్కు సంవత్సరానికి 52 లక్షలు కట్టాల్సిందే. ఒక ఏడాదిలో పడే ఐఎస్టీఎస్ భారం 3,757 కోట్లు. ఏటా 4% పెరిగితే 25 ఏళ్లలో 1.56 లక్షల కోట్ల భారం. నిగ్గు తేల్చిన నిపుణులు. అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అదానీతో ఒప్పందం చేసుకున్న ఫలితం. పాపం భారం 25 ఏళ్లలో 1,50,000 కోట్లు అంట. అది నిపుణులు లెక్క తేల్చారని చెప్పి సారీ సెకీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొనే విద్యుత్కు ఖచ్చితంగా ఐఎస్టీఎస్ ఛార్జీలు పడతాయి. ఐఎస్టీఎస్ ఛార్జీల్లో కేంద్రం ఇచ్చే రాయితీ కొంత మాత్రమే, పూర్తి మినహాయింపు కాదు. ఆచరణలో సుమారు 20% మాత్రమే రాయితీ వర్తిస్తుంది. సోషలైజేషన్ తర్వాత ఆ రాయితీ మరింతగా కుదించుకుపోతుంది అని ఇచ్చారు. విజయపాల్ ఓ అరాచక శక్తి అని ఈనాడులో ఒక స్పెషల్ వార్త రాశారనమాట. విజయపాల్ ఓ అరాచక శక్తి. అప్పట్లో సిఐడి అదనపు ఎస్పీగా ఉన్నప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలామంది మీద కేసులు పెట్టి ఆయన ఏ విధంగా వ్యవహరించారు అనేది ఒక, అలాగే రఘురామకృష్ణరాజు గారి కేసులో ఆయన ఏ విధంగా వ్యవహరించారు అనేది ఈనాడులో రాసుకొచ్చారనమాట. సో ఇప్పటికైనా విజయపాల్ గారు నోరు విప్పితే మొత్తం ఆయన వెనుకున్నది ఎవరో ఏంటనేది మొత్తం బయటకు వస్తాయి. సో అమిత్ షాతో మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. మేబీ ఈ కేసు గురించి దాని గురించి చర్చించే ఉంటారులే. అదానీ కేసులో జగన్ను ప్రాసిక్యూట్ చేయాలి. అదానీ కేసులో జగన్ను ప్రాసిక్యూట్ చేస్తే అదానీని కూడా ప్రాసిక్యూట్ చేయాలి కదా. కాబట్టి అదంతా కష్టమే. చూస్తారులే, ట్రై చేస్తారు. తర్వాత గత 5 ఏళ్ళు రాష్ట్రంలో రాజ్యాంగ హననం, ప్రాథమిక హక్కులను కాలరాశారు. రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తేనే మెరుగైన ఫలితాలు. హక్కులతో పాటు బాధ్యతలను గుర్తుంచుకోవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు. రాజ్యాంగం విలువేంటో గత 5 ఏళ్లలో తెలిసిందే. మేబీ అది కరెక్టే చాలామందికి. రాజ్యాంగ విలువతో పాటు సామాజిక విలువ, తర్వాత అంటే రాష్ట్రం విలువ, రాజధాని విలువ, పోలవరం విలువ, అసలు పరిపాలించే వాళ్ళు ఏ విధంగా ఉండాలి అనే విషయం, చాలా అంశాలు గత 5 ఏళ్లలో ఎటువంటి రాజకీయ పరిజ్ఞానం లేని వాళ్ళకి కూడా నాకు రాజకీయాలు అంటే పడవు, నాకు రాజకీయాలు అంటే ఇష్టం లేదు అనుకునే వాళ్ళకు కూడా గత 5 ఏళ్లలో రాజకీయాలు తెలిసాయి, రాజ్యాంగం తెలిసింది, రాజధాని తెలిసింది, అన్నీ తెలిసాయి. ఆ ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుద్ది. అందరికీ అన్నీ తెలిసేలా చేశారు.
అందరికంటే మించి లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ప్రతిరోజు కూడా తనను నాయకుడిగా తీర్చిదిద్దింది, తను ఒక పరిపూర్ణమైన నాయకుడిగా ప్రజల ముందుకు రావడానికి, తనలో కసి పెరగడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన చేసిన పాపాలు, ఆయన చేసిన తప్పులు, ఆయన చేసిన కక్ష సాధింపులే లోకేష్ గారిని రాటుదేల్చాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కూడా వాళ్ళకి అంత మ్యాండేట్ రావడానికి కూడా కారణం ఆయన జగన్మోహన్ రెడ్డి గారే. బ్యాలెట్కు మారాలన్న పిటిషన్ డిస్మిస్, కేఏ పాల్ కేసును కొట్టేసిన సుప్రీంకోర్టు. ఓడిపోయినప్పుడు మాత్రమే నాయకులు ట్యాంపరింగ్ గురించి మాట్లాడుతున్నారని వ్యాఖ్య. ఇది ఎవరికి వర్తిస్తుందో తెలుసుగా. ఓడిపోయినప్పుడు మాత్రమే ఈవీఎంలు ట్యాంపరింగ్ గుర్తొస్తాయి, గెలిచినప్పుడు గుర్తురావు. ఇది మన భారతదేశంలో ఇది ఒక చచ్చు రాజకీయం అయిపోయింది ప్రతి ఒక్కరికిను. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాక ఈవీఎం ట్యాంపరింగ్ అన్నారు. మరి 2019తో అదే ఈవీఎంతో గెలిచారుగా, అప్పుడు మాట్లాడాలి. ఈవెన్ 2019లో ఓడిపోయాక చంద్రబాబు గారు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ అన్నారు. 2024లో ఆయన అదే ఈవీఎంతో గెలిచారుగా. అలాగే ఉంటుంది మన రాజకీయ నాయకుల మాటలు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై ఫోక్సో కేసు. వైకాపా ఎమ్మెల్యే చంద్రశేఖర్కు పోలీసులు నోటీసులు. ఓకే, ఇవి ఈనాడులో వార్తలండి. తర్వాత చూసుకుంటే సాక్షిలో చూస్తే రాజ్యాంగమే పునాది, విశ్వబంధు భారత్కు రాజ్యాంగమే పునాది అని రాజ్యాంగ దినోత్సవ ఆవశ్యకతను వివరిస్తూ రాశారు. మనం ఇది చెప్పుకున్నాం. ఆ తర్వాత స్వేచ్ఛ సమానత్వానికి మన రాజ్యాంగం హామీ. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఉద్ఘాటన. అత్యంత ప్రాముఖ్యత కలిగిన రాజ్యాంగ దినోత్సవాన్ని అందరూ గుర్తించాలి. ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా అనుమానాలు, ఆందోళనలు. నిన్న సుప్రీంకోర్టు చెప్పిన స్టేట్మెంట్ ఆయనకు వినిపించండి ఎవరైనా. నిన్న సుప్రీంకోర్టులో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఈవీఎంల ట్యాంపరింగ్ మీద. ఓడిపోయినప్పుడే మీకు గుర్తొస్తాయా అని. అవి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా వినిపించండి లేదా చదివించండి. అప్పుడు వరకు ఆయన అలాగే మాట్లాడతాడు. ఈవెన్ ఆ తర్వాత కూడా మాట్లాడితే ఆయన సుప్రీంకోర్టే బాగు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాల్లో బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికల నిర్వహణ. మనం కూడా అదేవిధంగా ఎందుకు ఎన్నికలు నిర్వహించకూడదని ప్రశ్నించుకోవాలి. ఆ ప్రశ్నకు ఒకటే సమాధానం. ప్రపంచంలో ఇతర దేశాల్లో మ్యాక్సిమం ఓటర్లు ఎంతమంది అండి? 30 కోట్లు 40 కోట్లు ఉంటారు. మన దేశంలో ఓటర్లు ఎంతమంది అండి? సో ఆ ఒక్కటే సమాధానం. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో, ఇంత భారీగా 100 కోట్లకు పైబడి ఓటర్లు ఉన్న దేశంలో ఈవీఎంలు తప్ప బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరగడం అసాధ్యం, కష్టం ఈ రోజుల్లో. సమానత్వం చేతల్లో చూపించాలి. ఓకే, పరామర్శకు వెళ్తే చెవిరెడ్డిపై పోక్సో కేసు. బాధిత బాలిక కుటుంబానికి అండగా నిలవడమే నేరం. మాజీ ఎమ్మెల్యేపై కూటమి సర్కారు కక్ష సాధింపు. అనుకున్నా కక్ష సాధింపు అని రాస్తారనే అనుకున్నా. కారణం ఏంటంటే పోక్సో కేసు నమోదు చేయడం బాధిత కుటుంబానికి అండగా నిలవడం కాదు, పరామర్శకు వెళ్ళడం కారణం కాదు. అత్యాచారం జరగకపోయినా జరిగింది అని ప్రచారం చేయడం తప్పు. ఆయనకి ఇచ్చిన నోటీసుల్లో కానీ ఆయన మీద నమోదు చేసిన కేసుల్లో కానీ మీరు పరామర్శకు వెళ్ళారు అందుకని మీ మీద కేసు నమోదు చేస్తున్నామని చెప్పలా. మీరు అత్యాచారం జరగనప్పటికీ జరిగింది అని ప్రచారం చేశారు, అది తప్పు. ఆ బాలికకు జీవితాంతం ఆ మచ్చ వేధిస్తుంది కదా. ఆ బాలికకు అత్యాచారం జరగలేదు అని ఆమె చెప్తోంది, ఆమె తల్లిదండ్రులు చెప్తున్నారు, పోలీసులు కూడా ధృవీకరిస్తున్నారు అత్యాచారం జరగలేదని. వీళ్ళు ఎవరు చెప్పడానికి? మనం ఎవరు చెప్పడానికి? సో ఒక బాలిక జీవితాంతం వేధించే మచ్చది కాబట్టి కేసు నమోదు చేశారు తప్ప ఇంకా వేరే రీజన్ ఏమీ కాదు. పరామర్శకు వెళ్తే కేసు నమోదు చేయాల. పరామర్శ పేరిట వెళ్ళి అత్యాచారం జరగకపోయినా జరిగిందని ప్రచారం చేసి సోషల్ మీడియాలో రాశారు. వైసీపీ సోషల్ మీడియాలో అమ్మాయి ఫోటోలతో సహా వేశారు వైసీపీ సోషల్ మీడియాలో, అండ్ సాక్షి పత్రికలో కూడా వేశారు. అందుకని కేసు నమోదు చేశారు. అరెస్టుకైనా పోరాడడానికైనా సిద్ధమే. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. దేవుడు న్యాయం మా వైపే. పరామర్శిస్తే పోక్సో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సహా 11 సెక్షన్లతో కేసులేంటి? తన కుమార్తెపై దారుణం జరిగిందని తండ్రి చెప్తే వెళ్ళి పరామర్శించా. మెరుగైన వైద్యం అందేలా ఇప్పుడు ఆ తండ్రే కేసు పెట్టాడండి మీ మీద. మెరుగైన వైద్యం అందేలా సహకరించా, ఆ బిడ్డ గురించి ఎక్కడా మాట్లాడలేదు అని చెవిరెడ్డి గారు ఇచ్చిన వెర్షన్ కూడా సాక్షిలో రాసుకొచ్చారన్నమాట. తర్వాత అటు ఆది ఇటు జేసీ బూడిద రగడ. ఫ్లై యాష్ ఆదాయం కోసం ఆధిపత్య పోరాటం. ఇది నిజమే, కరెక్టే. ఆర్టీపీపీలో నిత్యం 4000 టన్నుల ఫ్లై యాష్ ఉత్పత్తి. సిమెంటు పరిశ్రమలు, ప్రైవేటు కంపెనీలకు సరఫరా. కూటమి పార్టీ నేతల కనుసన్నల్లోనే రవాణా. తమకే దక్కాలంటూ జేసీ ఆది వర్గాల పట్టు.
సేమ్ ఇదే గొడవ ఇక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర మైలవరం నియోజకవర్గంలో కూడా సేమ్ ఇదే గొడవ ఉంటే అక్కడ వాళ్ళు రాజీ పడ్డారు. ఎంపీ గారికి సంబంధించి కొన్ని లారీలు, ఎమ్మెల్యే వసంత్ గారికి సంబంధించి కొన్ని లారీలు వెళ్ళిపోతున్నాయి. ఎవరు కూడా గొడవ పడట్లా, రాజీ కుదుర్చుకున్నారు. అది ఒక పెద్ద ఆదాయం వనరు. రోజుకి ఈజీగా 8 నుంచి 10 లక్షల ఆదాయం వస్తుంది. అక్కడ అంటే ఏంటది, బొగ్గు నుంచి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఆ బొగ్గు వినియోగించగా ఒక బూడిద బయటకు వస్తుంది కదా, ఆ బూడిద అక్కడ వేస్టే కదా. సో అది రోడ్లు వేయడానికి ఉపయోగిస్తారు అండ్ సిమెంట్ పరిశ్రమలో ఉపయోగిస్తారనమాట. ఆ ఫ్లై యాష్ దాన్ని తక్కువ ధరకు వాళ్ళు బయటకు ఇచ్చేస్తుంటారు. సో దాన్ని వీళ్ళు దక్కించుకుంటారు. అది ఉమ్మడి కృష్ణా జిల్లా విజయవాడ పక్కనైతే ఎటువంటి వివాదాలు లేకుండా రాజీ మార్గంలో తీసుకెళ్తున్నారు. కానీ ఉమ్మడి కడప జిల్లా ఇక్కడ మాత్రం ఆర్టీపీపీలో మాత్రం జేసీ అండ్ ఆదినారాయణ రెడ్డి వారి వర్గాలు పట్టుబడుతున్నాయంట. అధికారం కోసం పరస్పరం సహకరించుకున్న ఆదాయార్జనపై మాత్రం కూటమి పార్టీ నేతల మధ్య సయోధ్య కుదరడం లేదు. మొన్న ఎంపీ సీఎం రమేష్కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ చేపట్టిన నిర్మాణ పనులపై దాడి చేసిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గం తాజాగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి సవాల్ విసిరింది. ఫ్లై యాష్ రవాణా తమకు అనుసరణలోనే జరగాలంటూ ఇరు వర్గాలు ఆధిపత్య పోరుకు దిగాయి. కానీ రెండు పెద్ద వర్గాలేలే, రెండు పెద్ద వర్గాలే. ఇది చంద్రబాబు గారికే కొంచెం తలనొప్పి వ్యవహారమే ఇది. గత ప్రభుత్వంలోనే రైతులకు మేలు, ఇప్పుడు ధాన్యానికి గిట్టుబాటు ధర కూడా దక్కడం లేదు. గతంలో ధాన్యం కూడా కొనలేదు. వెళ్ళి జనంలోకి వెళ్ళి చెప్పగలరు, కొడతారు. ఈ వార్త జనంలోకి రైతుల్లోకి వెళ్ళొద్దు, ఎందుకంటే రైతులు కొడతారు ఈ వార్త చదివితే. గతంలో కనీసం ధాన్యం కొనలేదు, కొన్న 3-4 నెలల వరకు డబ్బులు కూడా వేయలే. ఇప్పుడు కొనేసిన తర్వాత 2 రోజుల్లో డబ్బులు వేసేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మంత్రి మనోహర్ను చుట్టుముట్టిన కృష్ణా జిల్లా కోలివన్ను రైతులు. వాళ్ళు ఏదో వాళ్ళ బాధలు చెప్పుకొని ఉంటారు, దాన్నేమో చుట్టుముట్టినా నిలదీస్తున్నా అని వీళ్ళు రాసుకున్నారు. వీళ్ళు అలాగే రాస్తారులే. రియల్ రివర్స్. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పడిపోయిన స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు, రాష్ట్రంలో భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం. గత ఏడాది 9,540 కోట్లు ఉంటే ఈ ఏడాది ఇప్పటికే 5,500 కోట్లే. జూన్ నుంచి తగ్గుతూ వచ్చిన రిజిస్ట్రేషన్లు ఇక మిగిలింది 4 నెలలే. అనకాపల్లి, అల్లూరి, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో 40% పైగా డౌన్. హడావుడి మినహా కొనుగోళ్లు లేవని రియల్టర్ల ఆందోళన. మార్కెట్ విలువ పెంచితే కానీ లక్ష్యాన్ని సాధించలేమంటున్న అధికారులు. ఇదండి పరిస్థితి. రియల్ ఎస్టేట్ నిజంగానే పడింది. రియల్ ఎస్టేట్ ఏదో అనుకుంటున్నారు కానీ కూటమి ప్రభుత్వం వస్తే బాగుంటుందని. నిజంగానే ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ అంతగా లేదు. ఈవెన్ అమరావతి చుట్టుపక్కల కూడా ఏంటిది ఒకేసారి మార్కెట్ విలువ పెంచేశారు తప్ప, అక్కడ భూములు విలువ పెంచేశారు తప్ప నిజంగా అక్కడ అంత లేదు. బయటకు కనిపిస్తున్నంత టాక్ అయితే లేదు. నిజంగా రియల్ ఎస్టేట్లో క్రయ విక్రయాలు తగ్గాయి, జరగడం లేదు. చాలా ఊర్లలో అదే పరిస్థితి. కన్స్ట్రక్షన్స్ బాగానే ఉన్నాయి, నిర్మాణాలు బాగానే ఉన్నాయి, బిల్డింగ్స్ బాగానే వస్తున్నాయి. కానీ వాటి క్రయ విక్రయాలకు వచ్చేసరికి నెమ్మదించింది. ఇక కేసులకు భయపడడం లేదు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పష్టీకరణ. ఏడాది క్రితం నా ట్వీట్లకు ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయట, ఆ ట్వీట్లతో సంబంధం లేని వారి మనోభావాలు ఎలా దెబ్బతింటాయి? మరి అలాగైతే టీడీపీ ఆఫీసులో పట్టాభి గారేమో ఎవరినో బోసిడీకే అన్నారు. మరి ఎవరి మనోభావాలు దెబ్బతిని టీడీపీ ఆఫీసుని పగలగొట్టారుగా. సో మనోభావాలకి ఇక్కడ లింకులు ఉండవు. మనసుకి లింక్ ఉంటుంది. ఆ మనసు మాట్లాడుకుంటాయి. మనోభావాలు అంటే అవే. ఇంత పైత్యం, నాకంటే ఎక్కువ పైత్యం ఉన్న రామ్ గోపాల్ వర్మ గారికి ఇదేమీ తెలియదు కాదు. ఈ ప్రపంచంలో అత్యంత పైత్యం ఉన్నది ఆయనకే, అన్ని రకాల పైత్యాలు ఉన్నది ఆయనకి తెలుసాయి. సో మనోభావాలు ఎలా ఉంటాయో, మనోభావాలు ఏ విధంగా మాట్లాడుకుంటాయో ఆయనకు తెలుసు. లేదు కల్లారా ఉదాహరణ కావాలంటే 2021 అక్టోబర్ నెలలో జరిగిన ఘటన చూడొచ్చు. పట్టాభి గారేమో టీడీపీ ఆఫీసులో కూర్చొని ఎవరో ఒక వ్యక్తిని బోసిడీకే అన్నారు. ఆ వ్యక్తి యొక్క అనుచరులు ఎక్కడెక్కడో వచ్చి టీడీపీ ఆఫీసును పగలగొట్టారు. ఆ తర్వాత దాన్ని సమర్థిస్తూ పోలీసులు ప్రెస్ మీట్లో చెప్పారు, ఆ అగ్రనాయకుడు ప్రెస్ మీట్లో చెప్పారు, నన్ను తిట్టినందుకు మా వారి మనోభావాలు దెబ్బతిని వెళ్ళి ఆఫీస్ పగలగొట్టారు అని. సో అదే సూత్రం ఇప్పుడు కూడా ఇక్కడ కూడా వర్తిస్తుంది అనేది రామ్ గోపాల్ వర్మ గారికి తెలియాలి. వీలైతే అది ఒక సినిమా కూడా తీయొచ్చు. ఆయనకి సినిమా స్టోరీ అది. మనోభావం అంటే ఏంటనేది సినిమా స్టోరీ ఆయన తీయొచ్చు, బాగా ఆడుతుంది. అందులో కొన్ని సీన్లుగా ఈయన మీద నమోదైన కేసు, ఈయన పెట్టిన పోస్టింగులు, అలాగే టీడీపీ ఆఫీస్ మీద దాడి జరగడం, అవన్నీ పెట్టుకోవచ్చు సీన్లు.
పాటల రచయిత కులశేఖర్ కన్నుమూత. ప్రముఖ సినీ గేయ రచయిత కులశేఖర్ కన్నుమూశారంట. వైఎస్ఆర్సీపీ కార్యకర్త తల్లి ఆత్మహత్యాయత్నం. సిఐడి మాజీ ఏఎస్పీ విజయపాల్ అరెస్ట్. ఏక్నాథ్ షిండే రాజీనామా ఆమోదించారు. తర్వాత హిందూ నేతపై దేశద్రోహం కేసు. బంగ్లాదేశ్లో దేశద్రోహం ఆరోపణలపై అరెస్ట్ అయిన హిందూ నేత చిన్మయ్ కృష్ణదాస్కు అక్కడ కోర్టు బెయిల్ నిరాకరించిందంట. రాజ్యసభ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేశారు. ఇస్లామాబాద్ రణరంగం. జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ను విడుదల చేయాలని ఆయన మద్దతుదారులు చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారిందంట. ఇట్లా ఇవన్నీ ఇచ్చారు. తర్వాత ఆంధ్రజ్యోతికి వెళ్తే ఆంధ్రజ్యోతిలో విజయపాల్ అరెస్ట్ అంశం బ్యానర్లో వేశారండి. రఘురామ కస్టోడియల్ హింస కేసులో చర్యలు. ఒంగోలులో ఉదయం నుంచి రాత్రి దాకా విచారణ. చివరిలో స్వయంగా రంగంలోకి దిగిన ప్రకాశం ఎస్పీ. రఘురామను చంపేందుకు కుట్ర చేశారా? ఎవరి ఆదేశాల మేరకు ఆయనను హింసించారు? అరెస్టులో నిబంధనలు ఎందుకు పాటించలేదు? అనేక కోణాల్లో విజయపాల్కు ప్రశ్నలు. విచారణకు సహకరించిన రిటైర్డ్ అదనపు ఎస్పీ. అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటన. ఠానాకు తరలింపు. సో అప్పట్లో ఏం జరిగింది అనేది మొత్తం రాసుకొచ్చారనమాట. విచారణకు ఆయన ఏమాత్రం సహకరించట్లా. తర్వాత ఐటీలో మేటి. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి పలు కార్యక్రమాలు. అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం. ఇందాక ఈనాడులో రాశారు కదా, అదే ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు. అధికార దుర్వినియోగం రాజ్యాంగ ఉల్లంఘనే. వారిని శిక్షించకపోతే సమాజానికే ఇబ్బంది. గత 5 ఏళ్లలో ప్రాథమిక హక్కులను కాలరాశారు సీఎం. మా ప్రభుత్వం రాకతో ప్రజాస్వామ్యానికి పునరుజ్జీవం. రాజ్యాంగాన్ని కాలరాయాలని చూస్తే సరిచేసే శక్తి ఓటర్లకే ఉంది. 100 ఏళ్ల వేడుక నాటికి తెలుగువారిదే అగ్రపదం. 100 ఏళ్ల వేడుక నాటికి తెలుగువారిదే అగ్రపదం. రాజ్యాంగ వజ్రోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన. ఓకే, గెలిస్తే ఓకే కానీ ఓడితే ట్యాంపరింగా? మా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి. అది పుష్ప 2కు అల్లు అర్జున్ పారితోషికం 300 కోట్లు. అందుకేనేమో అంత పెరిగింది ఆయనకు. ఆ మాటలు ఎలా వస్తున్నాయి? ప్రమాణం చేయగానే వాటి పని పడతా. కెనడా మెక్సికోలపై 25% సుంకం విధిస్తా. చైనా మీద 10% సుంకం అంట. తీరు మార్చుకునేదాకా సుంకం పోటు తప్పదు. డొనాల్డ్ ట్రంప్. భారత్కు వాణిజ్యపరంగా లబ్ధి. చైనాకు ధీటుగా ఎదిగే ఛాన్స్ ఇస్తానని డొనాల్డ్ ట్రంప్ గారు చెప్పారు. తర్వాత దేవేంద్ర ఫడ్నవీసే మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు అనేది ఒకటి ఆంధ్రజ్యోతిలో రాశారు. తర్వాత మిత్తల్ ఉక్కుకు ఓకే. నక్కపల్లి వద్ద పట్టాలెక్కనున్న ఆర్సెలర్ నిప్పన్ ప్లాంటు. దీనికి భూ కేటాయింపు కూడా జరిగింది. 2022 ఎకరాలు ఫస్ట్ విడతలో ఇచ్చారన్నమాట. పిల్లలకు సొంత వైద్యం ఇష్టారీతిని యాంటీబయాటిక్స్ ఇస్తున్న తల్లిదండ్రులు. సో పిల్లలకి ఏమైనా అయితే సొంత వైద్యం ప్లస్ ఆర్ఎంపీల దగ్గరికి తీసుకువెళ్ళదు. ఆర్ఎంపీల దగ్గరికి తీసుకువెళ్తే ఏంటంటే ఇమీడియట్గా యాంటీబయాటిక్స్ ఇస్తారు కొంతమంది. నేను అందరి గురించి చెప్పట్లే, కొంతమంది. సో అవి వెంటనే తగ్గొచ్చు. పిల్లలకు జ్వరమో జలుబో వచ్చినప్పుడు యాంటీబయాటిక్ ఇంజెక్షన్ చేస్తే వెంటనే తగ్గొచ్చు కాక, కానీ అది దీర్ఘకాలంలో చెడు ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అందరూ ఇవ్వర్లే, అందరి గురించి నేను చెప్పట్లే. కాబట్టి వీలైనంత వరకు నిపుణుల దగ్గరికి వెళ్ళడం మంచిదే. చెవిరెడ్డిపై పోక్సో కేసు ఇందాక చెప్పుకున్నాము, నిన్న కూడా చెప్పుకున్నాం. జల్ జీవన్ మిషన్కు నిధులు ఇవ్వండి. సురక్షిత తాగునీటికి సహకరించండి. ఏఐఐబి ప్రాజెక్టుల గడువు పెంచండి. రీఎంబర్స్మెంట్ కాదు, రాష్ట్రానికి ముందస్తు నిధులు ఇచ్చేలా చూడండి. రీఎంబర్స్మెంట్ అంటే మీరు తర్వాత ఇస్తారు, అలా కాదు ముందే ఇవ్వండి అని అడిగారు. సో పవన్ కళ్యాణ్ గారు మంచి విషయాలే. ఇవన్నీ ఆంధ్రజ్యోతి అంశాలండి, ఆంధ్రజ్యోతి వార్తలు. ఇంకా ఆంధ్రప్రభకు వెళ్దాం. చివరిగా ఆంధ్రప్రభలో రాజ్యాంగం మన పవిత్ర గ్రంథం, రాజ్యాంగం గురించి ఇచ్చారు, అదంతా ఓకే. తర్వాత బాలల రాజ్యాంగం తెస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి విద్యార్థికి కూడా బాలల భారత రాజ్యాంగం ఇవ్వాలని నిర్ణయించాం. ఇందుకోసం ఒక కమిటీ వేస్తాం. రాజ్యాంగ వజ్రోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేష్ ప్రకటన. ఇది ఒక మంచి పాయింట్. బాలల కోసం ఒక రాజ్యాంగం తీసుకొస్తున్నాం అని చెప్పి నారా లోకేష్ గారు చెప్పారు, స్కూల్ పిల్లల కోసం. మంచిదే. అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం, ఇది ఇందాక చెప్పుకున్నాము. జగనన్న కాలనీలపై విజిలెన్స్ నివేదిక. విచారణలో వెలుగు చూస్తున్న వాస్తవాలు. భారీ దోపిడీ జరిగినట్టు అధికారుల నిర్ధారణ. రాష్ట్ర వ్యాప్తంగా లేఅవుట్ల పరిశీలన. ప్రైవేటు భూముల కొనుగోలులో అప్పటి అధికారులు చేతివాటం. లేఅవుట్ల మేరకు పనుల్లోనూ అక్రమాలే గుర్తించిన విజిలెన్స్ అధికారులు. అప్పటి కీలక అధికారుల మేరకు బిగుస్తున్న వచ్చు. సో జగనన్న లేఅవుట్లు మామూలు స్కామ్ కాదు. అది తక్కువ రేటు 10 లక్షలు ఉన్న భూమిని 30 లక్షలకు కొన్నట్టు చూపించి 20 లక్షలు పంచుకున్న స్కామ్ అది. అది కల్లారా చూశారు కానీ ఇప్పుడు వరకు ఎవరు ఆధారాలు బయటకు రాలేదు. మేబీ విజిలెన్స్ అధికారుల దగ్గర ఆధారాలు ఉన్నాయంట, వచ్చాయి. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటన ఒకటి రాసుకొచ్చారనమాట. విజయపాల్ అరెస్టు, డయాఫ్రమ్ వాల్ పనులు షురు అనేవి ఆంధ్రప్రభలో వేశారండి.
సో ఇవి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. మరిన్ని కీలకమైన వార్తాంశాలతో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. ఎవరైనా అంటే కొంతమంది అడుగుతున్నారు, ఇప్పుడు నాతో కాంటాక్ట్ అవ్వాలంటే నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, కాల్స్ మాత్రం చేయొద్దు. చివరి వరకు చూసిన వాళ్ళకి నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను, కాల్స్ మాత్రం చేయొద్దు దయచేసి. ఊరికే ఫోన్లు చేయకుండా ఓన్లీ వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఫోన్లు చేసినా సరే ఫోన్లు అనేవి ఎత్తరు అసలు. ఓన్లీ వాట్సాప్లో మెసేజ్ చేయండి. 7207071231. ఇది మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్. ఓన్లీ వాట్సాప్లో మాత్రమే అందుబాటులో ఉండే నెంబర్. వీలైతే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. ఏమైనా ఇంపార్టెంట్ థింగ్ నాతో మాట్లాడాలి అనుకుంటే మెసేజ్ చేయండి, నేను టైం చూసుకొని మాట్లాడతాను. థ్యాంక్ యూ. చివరి వరకు చూసిన అందరూ లైక్ చేసే వెళ్ళండి.